ఇజ్జత్ కా సవాల్. ఎస్, ఇజ్జత్ కా సవాలే. ఎమ్మెల్యే హఠాన్ మరణంతో మరొక నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. 6 నెలల్లోపు బైపోల్ జరగబోతోంది. ఏడాదిన్నర పాలనకు ఈ ఎన్నిక రెఫరెండం కాబోతోందా? సాంప్రదాయం ప్రకారమే ఏకగ్రీవమవుతోందా? కంటోన్మెంట్ బైపోల్లో లక్కు కలిసొచ్చిన అధికార పార్టీ ఏం చేయబోతోంది? సింగిల్ సీట్లో బీఆర్ఎస్ ఎవరిని దించబోతోంది? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కమలం పార్టీ వ్యూహం ఎలా ఉండబోతోంది? జూబ్లీహిల్స్ హైదరాబాద్ నగరానికి గుండెకాయ లాంటి నియోజకవర్గం. మాస్ టు క్లాస్ మిక్స్డ్ సెగ్మెంట్. 2014లో టీడీపీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ 2018, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా తనదైన ముద్ర వేసిన మాగంటి అనారోగ్యంతో కన్నుమూయడంతో జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఒక ప్రజాప్రతినిధి మరణిస్తే ఆ కుటుంబానికే సీటు వదిలిపెట్టి మిగతా పార్టీలు నైతిక బాధ్యతగా పోటీ నుంచి తప్పుకొని ఎన్నికను ఏకగ్రీవం చేయడం తెలుగు రాష్ట్రాల్లో అనాదిగా ఉన్న సంప్రదాయం. కానీ ఇప్పుడు రాజకీయం మారింది. నో సెంటిమెంట్ అంటున్నాయి పార్టీలు. సైద్ధాంతిక విలువల్ని సీరియస్గా తీసుకునే బీజేపీ వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తూ జూబ్లీహిల్స్లో పోటీకి సిద్ధమవుతోంది. కంటోన్మెంట్ బైపోల్తో గ్రేటర్ హైదరాబాద్లో ఓ సీటును తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికకు సిద్ధమవుతోంది. కాంగ్రెస్ పార్టీ నేషనల్ క్యాంపెయినర్గా చెలామణి అవుతోన్న మాజీ క్రికెటర్ మహమ్మద్ అజహరుద్దీన్ 2023 ఎన్నికల్లో మాగంటికి గట్టి పోటీయే ఇచ్చారు. మైనారిటీ వర్గం బలంగా ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ అజహర్ పేరునే పరిశీలిస్తోందని సమాచారం. కానీ బీసీ కార్డుతో నవీన్ యాదవ్, తండ్రి లెగసీతో పీజీఆర్ కూతురు విజయారెడ్డి సైతం జూబ్లీహిల్స్ బస్తీల్లో తెగ తిరిగేస్తున్నారు. అనుకోకుండా అవకాశం కలిసి రావడంతో అప్పుడే ఆ సీటుపై కర్చీఫేసి పెడుతున్నారు. అభ్యర్థి ఎవరనేది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సవాల్ కాబోతోంది. పాలనా వైఫల్యాలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న టైంలో జూబ్లీహిల్స్పై అప్పుడే వ్యూహరచన మొదలుపెట్టింది హస్తం పార్టీ. బీజేపీ నుంచి 2023 ఎన్నికల్లో పోటీ చేశారు లంకల దీపక్ రెడ్డి. ఓడిపోయినా 25,000కు పైగా ఓట్లు సంపాదించి జూబ్లీహిల్స్లోనూ సత్తా చాటింది కమలం పార్టీ. మళ్లీ దీపక్ రెడ్డికే బీజేపీ అవకాశం ఇవ్వొచ్చనే అంచనాలున్నాయి. పైగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి దీపక్ రెడ్డి సన్నిహితుడు కావడం కలిసొచ్చే అంశం. ఆ సాన్నిహిత్యంతోనే సికింద్రాబాద్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడిగా పార్టీలో క్రియాశీలకంగా మారారు దీపక్ రెడ్డి. జూబ్లీహిల్స్ టికెట్ గ్యారంటీ అనే ధీమాతో నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా తిరుగుతున్నారు. బీజేపీ అధిష్టానం వ్యూహం మారిస్తే మహిళల్లో 2 బలమైన నేతల్లో ఒకరికి అవకాశం దక్కొచ్చనే ప్రచారం జరుగుతోంది. గతంలో టికెట్ కోసం పోటీ పడ్డ కీర్తిరెడ్డి, కిమ్స్ డైరెక్టర్ డాక్టర్ పద్మ కూడా జూబ్లీహిల్స్ బీజేపీ రేసులో ఉన్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండాపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కండువా మార్చారు. ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ సీటు చేజారింది. అందుకే సిట్టింగ్ సీటు విషయంలో పట్టుదలగా ఉంది గులాబీ పార్టీ. మాగంటి ఫ్యామిలీ నుంచే ఒకరిని రంగంలోకి దించే ఆలోచనతో ఉంది బీఆర్ఎస్. మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్కి నమ్మిన బంటు. పైగా బీఆర్ఎస్ అధినేత ఫ్యామిలీతో ఆయనకెంతో అనుబంధం ఉంది. అందుకే ఆయన మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కుర్చీని ఆయన కుటుంబానికి అప్పగించాలన్న కమిట్మెంట్తో ఉంది బీఆర్ఎస్. కష్టకాలంలో కూడా పార్టీ కోసం గట్టిగా నిలబడ్డారనే సానుకూలత మాగంటిపై ఉంది. ఒకవేళ మాగంటి కుటుంబంలో ఎవరికీ రాజకీయాలపై ఆసక్తి లేకపోతే పీజీఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డి బీఆర్ఎస్ టికెట్ ఆశించే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో ముస్లిం మైనారిటీ ఓట్లు నిర్ణయాత్మకం కానున్నాయి. గత ఎన్నికల్లో ఎంఐఎం తరపున రషీద్ ఫరాజుద్దీన్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే తాజా రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అధికార పార్టీతో సన్నిహితంగా ఉంటున్న ఎంఐఎం కనుక పోటీకి దూరంగా ఉంటే హస్తం పార్టీకి కలిసొస్తుందని అంచనాలున్నాయి. గత ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ తన ఓటు బ్యాంకును బీఆర్ఎస్కు అమ్ముకుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు జూబ్లీహిల్స్ పాలిటిక్స్ను మరింత వేడెక్కిస్తున్నాయి.